నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. హెచ్ఎంటీవీ ఈ రోజు నుంచి వారంలో కనీసం ఒకరోజు బిగ్ డిబేట్లో ప్రత్యక్షంగా ప్రజా జీవితాలకు సంబంధించి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి కష్టాలకు సంబంధించి వాళ్ళ వ్యతలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దానిలో భాగంగా ఇవాళ మట్టే మన జీవితాలకి చాలా కీలకమైంది. మట్టే మేట్ అనే పేరుతో ఒక ప్రోగ్రాం చేస్తాను. కుదేలవుతున్నటువంటి మట్టి పరిశ్రమలు, అమ్మకాలు లేక పరిశ్రమలు మూసివేస్తున్న యాజమాన్యాలు, ఉపాధి లేక రోడ్డున పడుతున్న కార్మికులు, ఒకప్పుడు వేలల్లో కార్మికులు ఉన్న ప్రభుత్వం మట్టి పేపర్ల పరిశ్రమను ఆదుకోవాలని కోరుకున్న పరిస్థితి. మట్టికి మకిలి అంటుతోంది. అన్నం పెట్టే మట్టి అన్నింటికీ మూలమైన మట్టిని ప్లాస్టిక్ భూతం కబలించి వేస్తుంది. మట్టిని నమ్ముకున్న మట్టి మనుషులు ప్లాస్టిక్ ప్రతాపానికి బలైపోతున్నారు. ఫలితంగా మట్టి ఆధారంగా పనిచేసే పర్యావరణ హిత పరిశ్రమలు కనుమరుగవుతున్నాయి. మార్కెట్ మాయాజాలంతో ఈ మట్టి మనుషులు చేసిన వస్తువులు తేలిపోయి పర్యావరణానికి చేటు చేసే ప్లాస్టిక్ వస్తువులు విజృంభిస్తూ ఉన్నాయి. ప్లాస్టిక్ వల్ల తెరమరుగవుతున్న ఈ మట్టి పరిశ్రమపై హెచ్ఎంటీవీ ఒక ప్రత్యేక కథనాన్ని మీ ముందుంచుతుంది. పైపుల పరిశ్రమ మసకబారుతుంది. ఆదుకున్న వారు లేక ఆందోళన పడుతుంది. ఒకప్పుడు వెలుగులు వెలిగిన పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఇప్పటికే 7 కంపెనీలు మూతపడ్డాయి. దీంతో కార్మికులు ఉపాధి లేక అల్లాడుతున్నారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లవలసిన పరిస్థితి ఉంది. మంచిర్యాల జిల్లాలో ఉన్న కంపెనీలు ఇప్పటికే ఒక పక్క బ్యాంక్ లోన్లు కట్టలేక ఇటు కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయి. మొత్తానికైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ఏదైతే గుదిబండగా తీసుకొస్తున్నటువంటి ప్లాస్టిక్ పైపుల వినియోగించేందుకు ఏదైతే జీవో తీసుకున్నారో ఆ జీవోను వెంటనే ఆపివేయాలని ఇటు కార్మికులు యజమానులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే మట్టి పైపుల కార్మికులు ఇటు యజమానులు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలపై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వపు ఆవిష్కరణలు ప్రకృతికి మేలు చేసేలా ఉండేవి. గాలి, నీరు, నేల ఇలా దేనికి కీడు చేయకుండా మన పూర్వీకులు ఆవిష్కరణలు చేసేవారు. అందుకే అప్పటి జీవన ప్రమాణాలు కూడా అలాగే ఉండేవి. ఆధునిక హంగులు, ఆడంబరాలన్నీ ప్రకృతి విధ్వంసమే లక్ష్యంగా సాగుతున్నాయి. ఈ నిజం ప్రజలకు, ప్రభుత్వాలకు తెలిసినా పట్టించుకున్న పాపాన పోవటం లేదు సరికదా, కనీసం ఆ దిశగా ఆలోచన కూడా చేయటం లేదు. ఫలితంగా ప్రకృతినే నమ్ముకుని దశాబ్దాలుగా మనుషులకు మేలు చేసే ఆవిష్కరణలు, ఆ ఆవిష్కరణ నుంచి వెలుగు చూసిన పరిశ్రమలు నెమ్మదిగా మన కళ్ల ముందు నుంచి కనుమరుగవుతున్నాయి. మంచిర్యాల జిల్లా మట్టి పైపుల పరిశ్రమకు పెట్టింది పేరు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఇక్కడి నుంచి మట్టి పైపులు సరఫరా అవుతుంటాయి. కానీ కొన్నేళ్లుగా మట్టి పైపుల పరిశ్రమ మసకబారుతోంది. ఆధునిక కాలంలో గృహ నిర్మాణంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. త్వరితగతిన పనులు పూర్తయ్యేలా నిర్మాణంలో సరికొత్త వస్తు సామాగ్రిని ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వం పట్టణాలు, గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం చేపట్టే పనుల్లో గతంలో మట్టి పైపులను వాడేవారు. ప్రస్తుతం గృహ నిర్మాణం, అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, లేఅవుట్, వెంచర్, డ్రైనేజీ పనుల్లో మట్టి పైపులకు బదులుగా ప్లాస్టిక్ పైపులను వినియోగిస్తున్నారు. దీంతో మట్టి పైపుల పరిశ్రమ కుదేలవుతోంది. 4 ఏళ్ల క్రితం ఏ పరిశ్రమలో చూసుకున్నా వందలాది కార్మికులు ఉండేది. ప్రస్తుతం 10ల సంఖ్యలో కార్మికులు ఉన్నారు. కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో యజమానులు ఉన్నారు. అరకొర జీతాలు ఇస్తూ మొత్తానికైతే చాలని బతుకులతో మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి కూలీలు జీవిస్తున్నారు. మొత్తానికైతే యజమానులు కూడా కంపెనీలపైన బ్యాంకు రుణాలు తీసుకున్నాం, వాటిని కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. బ్యాంకు రుణాలు కట్టాలంటే కూడా ఇబ్బందిగా ఉంది. మేము కొన్నేళ్లుగా ఈ కంపెనీలు పట్టుకొని ఉన్నాం కాబట్టి ఈ కంపెనీలను నడిపించేందుకు ముందుకు వస్తున్నాము. అంతే తప్ప కానీ ఈ కంపెనీలో ఎటువంటి లాభం లేదు. మట్టి పైపులు విక్రయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాకు చేయూతనివ్వడం లేదు. అందువల్లనే ఈ మట్టి పైపుల అమ్మకాలు జరగడం లేదు. జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నట్టు యజమానులు చెప్తున్నారు. మరోపక్క కార్మికులు ఈ ప్రాంతంలో ఈ మట్టి పైపులను నమ్ముకొని జీవిస్తున్నాం, ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఇక్కడే పని చేసుకుంటున్నాం, వేరే ప్రాంతాలకు వెళ్ళి పని చేయలేము. ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలను నడిపినట్లయితే మేము ఇక్కడే ఉండి జీవనం సాగిస్తామని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు చెప్తున్నారు. మంచిర్యాల జిల్లాలో 26 మట్టి పైపుల పరిశ్రమలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 36 పరిశ్రమలు ఉంటే అందులో జిల్లాలోనే అధికంగా ఉన్నాయి. పైపులు తయారు చేయడానికి ఉపయోగించే నాణ్యమైన మట్టి జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో లభిస్తోంది. పైపులను కాల్చడానికి వాడే బొగ్గు అందుబాటులో ఉంది. ప్లాస్టిక్ పైపుల వాడకంలో మట్టి పైపుల అమ్మకాలు మందగించాయి. మట్టి పైపులతో పోల్చితే ప్లాస్టిక్ పైపులను భూమిలో వేయటం సులువు. ప్లాస్టిక్ పైపులు మట్టి పైపుల కంటే పొడవుగా ఉండటంతో
పని త్వరగా పూర్తవుతుంది. బరువు కూడా తక్కువగా ఉండటంతో ప్లంబర్లకు సులువుగా అమర్చొచ్చు. మట్టి పైపులతో పోల్చితే ప్లాస్టిక్ పైపుల మన్నిక కాలం తక్కువగా ఉంటుంది. మట్టి పైపులు భూమిలో వేశాక 100 సంవత్సరాలైనా చెక్కు చెదరవు. ప్లాస్టిక్ పైపులకు వెచ్చించే ధరలో సగం ధరకే మట్టి పైపులు వస్తాయి. మట్టి పైపులను ఎలుకలు, పందికొక్కులు, చెదలు, మరే ఇతర సూక్ష్మజీవులు కూడా పాడు చేయవు. డ్రైనేజీ నీటిలో ఉండే క్షారాలు కూడా మట్టి పైపులను పాడు చేయవు. మట్టి పైపుల తయారీ విధానం పూర్తిగా పర్యావరణహితంగా ఉంటుంది. బంకమట్టిని మెత్తగా గ్రైండింగ్ చేసి నీటిలో కలిపి పైపులను తయారు చేస్తారు. పైపులను ఆరబెట్టిన తర్వాత కిలన్లో 1050 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడిలో కాలుస్తారు. దానివల్ల మట్టి పైపుల్లో రసాయన చర్య జరిగి దృఢంగా తయారవుతాయి. ఈ పైపులను డ్రైనేజీ నీరు, ఇతర వ్యర్థాలను పంపేందుకు వాడతారు. పైపులను భూమిలో వేశాక రంధ్రాలు పడటం, పగుళ్లు ఏర్పడటం జరగదు. కానీ కాలక్రమేణా మట్టి పైపుల అమ్మకాలు మందగించడంతో పరిశ్రమలు మూసివేసే స్థితికి చేరుకున్నాయి. మట్టి పైపుల పరిశ్రమలన్నీ చిన్న తరహా పరిశ్రమలుగా ఎక్కువ మంది కార్మికులు తక్కువ మెషినరీతో శ్రమశక్తిపై ఆధారపడి నడుస్తున్నాయి. జిల్లాలో ఈ పరిశ్రమలపై ఆధారపడి ప్రత్యక్షంగా 4000 మంది పైపుల లోడింగ్, అన్లోడింగ్, పైపులను ఫ్యాక్టరీ నుంచి వినియోగదారులకు చేరవేయటం, ముడి సరుకులను ఫ్యాక్టరీకి రవాణా తదితర పనుల్లో పరోక్షంగా 15,000 మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వానికి విద్యుత్ బిల్లులు, పన్నుల రూపేణా ఆదాయం సమకూరుతోంది. చిన్నప్పటి నుంచి దాదాపు దగ్గర 20 సంవత్సరాల నుంచి కంపెనీకి పనిచేస్తాను సార్. దాదాపు ఒక 3-4 సంవత్సరాలు అవుతుంది. సరిగా పని దొరకట్లేదు. ఈ పైపులు సేల్స్ లేక మా సార్లు కూడా చాలా ఇబ్బంది పడుతుండ్రు. 50 మంది దాకా ఉండేది. ఇప్పుడు మేమంతా 10 మంది అయిపోయినా మాకు కూడా సరిగా పని నడతలేదు. మాకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేకపోతారు. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మేము దీనికోసం మాకు గవర్నమెంట్ కొంచెం సహాయం చేయాలి. కంపెనీలు నడితేనే మేము చేయగలుగుతాం. ఏదైనా వేరే మాకు బయట కూడా ఇక్కడ ఏం పని దొరుకుతలేదు. కాబట్టి మీరు కొంచెం గవర్నమెంట్ మాకు సహకారం చేయాలి. మా సార్లకు ఇందులోనే బాగుపడ్డాం సార్. మేము ఇక మాకు వేరే పని అంటూ మాకు ఏం తెలియదు. కొంచెం ఈ గవర్నమెంట్ మాకు ఈ కంపెనీకి కొంచెం సాయం చేస్తే మాకు చాలా మటుకు మేము ఇదవుతాం. జనవరి వరకు జిల్లాలో మట్టి పైపుల విక్రయాలు నెలకు 10 కోట్ల టర్నోవర్ నమోదు కాగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో 2 కోట్ల అమ్మకాలు మాత్రమే జరిగాయి. ఏప్రిల్ నెలలో 1 కోటి రూపాయల వరకు మాత్రమే అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో పైపుల ఉత్పత్తిని నిలిపివేశారు. పాత స్టాక్ ని మాత్రమే విక్రయిస్తున్నారు. ఉత్పత్తిని నిలిపివేయడంతో 80% మంది కార్మికులు ఇంటిబాట పట్టారు. పనిచేస్తున్న కొంతమందికి కూడా సమయానికి జీతాలు ఇవ్వలేని స్థితిలో యాజమాన్యాలున్నాయి. పర్యావరణానికి మేలు చేసే మట్టి పైపులను విక్రయించేలా చర్యలు తీసుకోవాలి. ప్లాస్టిక్ పైపుల కంటే మట్టి పైపులు ఎంతో మేలు కాబట్టి మట్టి పైపులను అమ్మేలా చర్యలు తీసుకోవాలి. వెంటనే జీవో తీసుకురావాలి. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను ఆదుకోవాలని, కార్మికుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం నిలబడాలని ఇక్కడి కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, యజమానులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే ఇప్పటికే మూతపడ్డటువంటి పైపుల కంపెనీలు కూడా వెంటనే తెరిపించి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు కోరుకుంటున్నారు. అయితే మూలిగేనకపై తాటి పండు పడ్డ సందంగా మట్టి పైపుల పరిశ్రమలు ఖాయిలా పడుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా జీవోను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పర్యావరణానికి హాని చేసే ఈడబ్ల్యూఎస్సీ పైపులు ప్రభుత్వ పథకాల్లో వాడేందుకు అనుమతి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఈ మట్టి పైపుల పరిశ్రమకు శాశ్వతంగా మరణ శాసనం రాసినట్టేనని మట్టి పైపుల పరిశ్రమల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాల్చితే దాదాపు 20,000 మంది రోడ్డున పడటం ఖాయంగా కనిపిస్తోంది. కంపెనీ దగ్గర నేను 25 సంవత్సరాల నుంచి ఇందులో సూపర్వైజర్ చేస్తున్నా. 20-30 మంది కాకుండా 60-70 మంది దాకా ఉండే. అప్పుడు చాలా నడిచినాయని నెలకు 6 నుంచి 7-8 బట్టీలు తీసే అవకాశం ఉండే. అప్పుడు అట్లా కూడా మూవ్మెంట్ కూడా ఉన్నది. ఇప్పుడు ఏమైంది, అట్లా తగ్గి ఈ ప్లాస్టిక్ పైప్ అన్నది కొంచెం ఎక్కువ వచ్చేసి అది తగ్గుకుంటూ వచ్చేసి 4-3 బట్టీలు అట్లా అయిపోయి ఆఖరి ఇప్పుడు 1 బట్టి వరకు వచ్చింది. ఆ 1 బట్టి తీసే వాళ్ళు కూడా పోతలేదు. వాళ్ళని కూడా తీసేయవలసి వచ్చింది. కొందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు 15 మంది వరకు ఉన్నారు. అది కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఉన్నారు. దూరం వాళ్ళందరూ దాదాపు వెళ్ళిపోయారు. కొందరు మన యూపీ, బీహార్ నుంచి కూడా మా దగ్గర 20 మంది దాకా ఉంటుండే. వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఇప్పుడు ఒక దగ్గర 2-3 ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బాగా కష్టాలు ఉన్నాయి. ఏదైనా గవర్నమెంట్ గిట్ట ఏదైనా ఇలా వాళ్ళ గిట్ట ఏమైనా సహాయ సహకారం గిట్ట అందిస్తే మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. ఇంకో 1 year వరకు ఈ ప్రాబ్లం ఉంటే ఇది కూడా మూసేయాల్సి వస్తుంది. ఇప్పటికే దాదాపు 4-5 ప్లాంట్లు మూసేయాల్సి వచ్చింది. 23 మంది కాకుండా దీని మీద 100-200 మంది ఒక్కొక్క కంపెనీ మీద బతకడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు వాళ్ళు కూడా రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది. నిజాం రాజుల కాలంలో వేసిన మట్టి పైపులు ఇప్పటికీ చెక్కు చెదరలేదు.
కాలుష్య రహితమైన పర్యావరణహితమైన పైపులను వాడాలి కానీ పర్యావరణానికి హాని చేసే పైపులు వాడటం వల్ల ప్రయోజనం ఏంటన్న ప్రశ్నలు ప్రకృతి ప్రేమికుల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుని మట్టి పైపుల పరిశ్రమలను కాపాడాలని పలువురు కోరుతున్నారు. వాటిని రక్షించుకుంటే అటు పర్యావరణ హితంతో పాటు వేలాది మంది కార్మికులను రక్షించినట్లేనని చెప్తున్నారు. ప్రభుత్వం అటువైపుగా అడుగులు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంతకుముందు 35-40 మంది ఉండేవాళ్ళం. ఒక షిఫ్ట్కి 15 మంది మాకు ఉండేది. బయట పనులు చేసుకునే వాళ్ళం. అట్లాంటిది ఇప్పుడు మాకు ప్రొడక్షన్ లేదు, చక్కగా బయట సేలింగ్ లేదు, పైపులు అమ్ముడు పోక మాకు సార్లు పని చెప్తలేరు. గవర్నమెంట్ మాకు ఏదన్నా ఆదుకొని మమ్మల్ని మాకు పని కల్పించాలని కోరుకుంటున్నాం. 20 సంవత్సరాలు ఈ కంపెనీలో పని చేసుకుంటున్నాం భార్యాభర్తలం. ఇప్పుడు మాకు ఇలా పని లేకపోయేసరికి బయట మగవాళ్ళని బయటకు పంపించి ఇలా ఆడవాళ్ళని ఉండే పరిస్థితి ఏర్పడుతుంది సార్. ఇప్పుడు మాకు ఈ ఆడవాళ్ళకు కూడా పని లేకపోతే మేము బయటకు ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. స్కూల్లో ఫీజులు కానీ, మాకు పిల్లలు మ్యారేజ్కి ఉన్నారు, దానికి కానీ కష్టం అవుతుంది కదా సార్. ఇంకో 10 సంవత్సరాలకు నడుస్తామేమో అని ధీమా కొద్దీ మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నాం సార్. మేము ఇక్కడ 3 బట్టీలు నడిచేది. అట్లానే ఇప్పుడు ఒక నెలకు ఒక బట్టి కూడా వెళ్తలేదు. పైపుడు అమ్ములు పోతలేదు, వాళ్ళు తీస్తలేదు. నడవక పైపులు వాళ్ళ పైసలు మాకు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మాకు సార్లు అడ్వాన్స్ ఇవ్వంటే అడ్వాన్స్ రూపాయి ఇస్తలేరు. ఇవ్వకుండా అని చెప్తాను. తర్వాత 4 రోజులు ఇంటికాడ 4 రోజులు పని చెప్తాను. వాళ్ళు రమ్మని నడుస్తాను, దాన్ని ఇంటికాడ ఉంటాను. మేము ఆడలో 5-6 ఉన్నాం కాబట్టి మేము ఇంట్లోనే ఉన్నాం. మేము ఎటు వెళ్ళి మా పరిస్థితి ఏందని మేము అడుగుతాను. గవర్నమెంట్ ఆదుకోవాలి, మమ్మల్ని రక్షించాలి, అన్ని మాకు అన్నిటికి సాయం ఉండాలి. మరి వాళ్ళకు సాయం ఉంటేనే సార్లకు సాయం ఉంటే మాకు సాయం అవుతారు. ఈ కంపెనీ నడవకపోతే మేము ఏడికి ఒకటి చెప్పు. మరి మట్టే మనిషికి మూలం. ఆ మూలాన్ని కూకటి వేళ్లతో పెకిలించే ప్రక్రియ మన కళ్ల ముందే సాగుతోంది. సాధ్యమైనంత మేరకు నేలకు మేలు చేసే మట్టి పైపులను వాడితేనే మంచిదని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటేనే మట్టిని కాపాడుకున్న వాళ్లమవుతామని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. ఈ మట్టి పైపుల పరిశ్రమలను కాపాడాలని కార్మికులు కోరుతున్నారు. ప్లాస్టిక్ పైపుల కంటే ఎంతో మేలు చేసే మట్టి పైపులను ప్రభుత్వం కాపాడితే పరిశ్రమలు మూతపడకుండా ఉండడంతో పాటు కార్మికులకు ఉపాధి దొరుకుతుందని, పరిశ్రమలు ఇప్పటికైనా కోలుకుంటాయని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. వీటి వెంటనే జీవోలు జారీ చేసి మట్టి పైపులను విక్రయించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కార్మికులు కోరుతున్నారు. ప్రశ్న సతీష్ తో వెంకట HM TV మంచిర్యాల జిల్లా నుంచి. ఈ అంశం మీద మనతో మాట్లాడటానికి వరప్రసాద్ గారు SWG పైప్స్ అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్ వారు ఉన్నారు. అలాగే నరసింహారెడ్డి గారు ప్రముఖ పర్యావరణవేత్త వారు ఉన్నారు. బండారు రామ్మోహన్ రావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. అలాగే మరి కాసేపట్లో ప్రొఫెసర్ ఐ రామచంద్రరెడ్డి గారు సివిల్ ఇంజనీరింగ్ నిపుణులు కూడా మనతో జాయిన్ అవుతారు. వీరితో దీని మీద అభిప్రాయాలు, దీనిలో ఉన్న లోటుపాట్లు, కష్ట నష్టాలు, సాధక బాధక. వరప్రసాద్ గారు, మొట్టమొదటి మీరు చెప్పండి. మీరు ఈ పైపుల పరిశ్రమకి అధ్యక్షులుగా ఉన్నారు. మనం చూస్తుంటే నిజంగా ఇప్పుడు చాలా సందర్భాల్లో ఎప్పుడన్నా ఈ డ్రైనేజీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం కింద చూస్తే భూమిలో పాతకాలంలో వేసినవన్నీ మట్టి పైపులే. చాలా కీలకంగా మనకు కనపడుతుంది. వాటి డ్యూరబిలిటీ, కాస్ట్ రెండు కూడా అసలు అన్కంపారబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు ప్లాస్టిక్ పైపులతో పోల్చుకుంటే 50% ప్రైస్కే వస్తున్నాయి. 100 ఏళ్ళు పైగా నిజాం కాలం నాడేసినవి కూడా అలాగే ఉన్నాయి, చెక్కు చెదరకుండా. ఏంటి నిజంగా ఈ పరిశ్రమని ప్రభుత్వం ఇవాళ చూస్తే 10 కోట్ల టర్న్ ఓవర్లో 4-5 వేల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు సార్. అంతకంటే అద్భుతం ఇంకొకటి లేదు అసలు. కొన్ని 100 కోట్లు పెట్టిన కంపెనీల్లో కూడా 1000 మందికి ఉద్యోగాలు వస్తే గొప్ప అనుకుంటారు టర్న్ ఓవర్. ఇక్కడ టర్న్ ఓవర్ వర్సెస్ ఎంప్లాయ్మెంట్ చూస్తే అద్భుతంగా ఉంది. అండ్ పర్యావరణానికి పూర్తిగా సమ్మతమైనటువంటి రంగం. ఏమిటి ఇబ్బందులు, ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నాయి, ఏం చెప్తారు వరప్రసాద్ గారు? 19వ శతాబ్దం ఆఖరి వరకు ఏదైతున్నదో మొత్తం అంతకుముందు మాన్యువల్ స్కావెంజర్స్ మలమూత్రాలు తీసుకొని వెళ్ళిపోయేది. దాని తర్వాత అమెరికాలో ఒక పట్టణంలో మొదటిసారిగా డ్రైనేజ్ వ్యవస్థ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు మట్టి పైపులతోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు అమెరికాలో ఇంతవరకు 100 సంవత్సరాల కింద వేసిన 8,50,50,000 మైళ్ళ పైప్ లైన్లు, మట్టి పైప్ లైన్లు ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. మన హైదరాబాద్ నగరంలో నిజాం ప్రభుత్వం వేసింది. మనకు సదే ఇప్పుడు స్వరాజ్యం వచ్చే 70 సంవత్సరాలు ఉంది. దానికంటే 50 సంవత్సరాల కింద వాళ్ళు వేసిన పైప్ లైన్లు ఇంకా పనిచేస్తున్నాయి. అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఈ మట్టి పైపులు మన తెలంగాణలో ఇంత బ్రహ్మాండంగా పనిచేయడానికి కారణం ఏంటంటే మన దగ్గర కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో బ్రహ్మాండమైన మట్టి దొరుకుద్ది. తర్వాత ఏదైతే ఉన్నదో మాకు ప్రభుత్వం వారు సింగరేణి నుంచి బొగ్గు అలాట్ చేస్తారు. ఈ 2 విషయాలు
అనుకూలంగా ఉన్నారు. మేము బ్రహ్మాండమైన మట్టి పరిశ్రమ తెలంగాణలో ఏదైతే ఉన్నదో 36 పరిశ్రమలు ఉన్నాయి భారతదేశంలో, ఏ కూడా లేవు. ఇంకోటి ఏంటంటే ఈ మట్టి పైపుల వాడకం వల్ల లాభం ఏంటంటే ఈ మట్టి పైపులు ఆమ్లాలకు, క్షారాలకు వాటికి ఎటువంటి నష్టం జరగదు. అయితే ఆమ్లం ఉంటది, లేకుంటే క్షారం ఉంటది. మేము పైపులో ఏదైతే ఉన్నదో నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ముంచి టెస్ట్ చేస్తాం. ఇంత కూడా తర్వాత ఈ అండర్ గ్రౌండ్ పైప్ లైన్లు మీరు చూడండి, అండర్ గ్రౌండ్ ఏ పని చేసినా కూడా వాటిని ఎలుకలు, పందికొక్కులు తోడి కొరికి వాటిని సర్వనాశనం చేస్తాయి. అయితే ఇప్పుడు ఏదైతున్నదో ఈ ప్లాస్టిక్ బుట్టి, ప్లాస్టిక్ పైప్ లైన్లు పొడుగు ఉంటాయి, ఈజీగా అతకబెట్టచ్చు అని ప్లంబర్స్ ఏదైతుందో వీటిని ఈజీగా అవుతుందని మన ఇంటి ఓనర్స్ కి ఏదైతే ఉన్నదో ప్లంబర్ ఏం చెప్తే అదే నడిచిపోతా ఉంటుంది సమస్య అది. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సరే కొత్త టెక్నాలజీ బాగా పనిచేస్తుంది అనుకుంటున్నారు. ఆల్రెడీ దాని కింద ఏమవుతుందంటే సార్ ఈ పైపులను ఆ పందికొక్కులు ఎలుకలు కొరికే అవకాశం ఉంటుంది. యాసిడ్ ఆమ్లం వల్ల వాటికి రంధ్రాలు పడే అవకాశం వస్తాయి. పొడుగు పైపు ఉన్నది అనుకోండి సార్, దాని కింద పందికొక్కు దూరితే పైపు బెండ్ అవుతుంది, అక్కడికి జామ్ అయిపోతుంది. జామ్ అయిపోయిన తర్వాత ఈ పైప్ లైన్ తీసి మళ్ళీ వేయాలంటే చాలా కష్టం. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇప్పుడు ప్రపంచం అంతా ఎదుర్కొంటున్న సమస్య పర్యావరణం. మనకు టైంకి వర్షాలు పడతలేవు, వేడి విపరీతంగా పెరిగిపోతుంది, అడవులు నశిస్తున్నాయి, జంతుజాలం నశిస్తున్నది. సముద్రాలలో 2050 సంవత్సరం వరకు ఒక చేప కూడా ఉన్నదని అంటున్నారు. మీరు ఎక్కడ చూసినా ఏ హుస్సేన్ సాగర్కి వెళ్ళండి, మూసీ నదికి వెళ్ళండి, గోదావరి నదులు ఎక్కడ పక్క టౌన్ల నుంచి వచ్చి పడే చెత్త, కృష్ణా నదిలో వచ్చి పడే చెత్తలు చూస్తే అంతా ప్లాస్టిక్ అసహ్యంగా తేలుకుంటా చూస్తేనే ఎంత సర్వం ఉంటది. ఈ ప్లాస్టిక్ తో పెద్ద సమస్య ఏంటంటే అది కొన్ని వేల సంవత్సరాల వరకు అది భూమిలో మళ్ళీ గడిచిపోదు. వేరే పదార్థాలు ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనం ఎన్నో పడేసినా తుప్పు పడుతుంది, భూమిలో కలిసిపోతుంది. వాళ్ళు ఎటువంటి ఇది నష్టం ఉండదు. ప్లాస్టిక్ కలవక దానివల్ల ఎంతో అంటే మొత్తం మానవ జీవితాలే పాడైపోయేటట్టు. ఇప్పుడు అందరి శరీరాలల్లా నానో పార్టికల్స్ ఆల్రెడీ చేరినాయి అని అంటున్నారు. ఇవాళ ఒక పత్రికలో చదివాను సార్ నేను, ఈవెన్ సంతానం లేకపోవటానికి గుండెల్లో, తర్వాత టెస్టికల్స్ లో, వీటిలో కూడా ప్లాస్టిక్ నానో పార్టికల్ చేరిపోతున్నాయి. అటువంటి ప్లాస్టిక్ పరీక్షలను ఎంకరేజ్ చేయకుండా ప్రభుత్వం వారు ఇంతవరకు మా పైపులో వాడుతున్నారు. వారు ఏదైతుందో వారి పనులలో కొంచెం డిలే అయ్యి సరిగా ఎక్కువ పనులు చేయక మా పరిశ్రమ ఇదైపోయింది. బయట వాళ్ళు కూడా ప్రభుత్వం వాళ్ళు వాడుకుంటారే కాక డిడిపిసి లేఅవుట్లల్లా, చిన్న మున్సిపాలిటీలల్లా, వేరే ఎక్కడెక్కడ కూడా ఈ మట్టి పైపులే వాడాలని ప్రభుత్వం వారు ఆర్డర్ ఇవ్వాలి. బయట ఏదైతున్నదో తమలాంటి వాళ్ళు సహకారం చేసి మాకు ఏదైతున్నదో చెప్పి మనను మన భావితరాలను రక్షించుకోవాలి. అలాగే శివప్రసాద్ గారు, అయితే దీనిలో కొన్ని ఇప్పుడు ప్రొఫెసర్ గారు రామచంద్ర రెడ్డి గారు మనతో ఉన్నారు, వారి అభిప్రాయాలు కూడా విందాం. కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి ప్లాస్టిక్ ని, వారు చెప్పిన తర్వాత మళ్ళీ మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. రామచంద్ర రెడ్డి గారు, సార్ మీరు సివిల్ ఇంజనీర్, దశాబ్దాలుగా అనుభవం ఉన్నది మీకు. అయితే నిజంగా ఈ పరిశ్రమ చాలా చిన్న స్థాయిలోనే ఉంది వాస్తవంగా. ఇవాళ దేశం మనకు తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో వాడుతున్న దానిలో నాకు తెలిసి 100 వంతు కూడా కాదు ఈ వాల్యూమ్. ఇది 10 కోట్ల టర్న్ ఓవర్ అంటే ఇట్స్ నథింగ్. బట్ దాని మీద 4-5 వేల మంది ఆధారపడి బతున్నారు సార్. 100% డ్యూరబిలిటీ, కాస్ట్ ఎఫెక్టివ్. అయితే అఫ్ కోర్స్ ప్లాస్టిక్ మేజర్గా వాడుతున్నారు, సరే ఈజీ ఉండొచ్చు లేయింగ్, దీనిలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. మీ అబ్జర్వేషన్లో రామచంద్ర రెడ్డి గారు, ఎందుకు ఈ మట్టి పైపుల్ని ప్లాస్టిక్ రీప్లేస్ చేస్తూ ఉంది, దాన్ని ఓవర్కమ్ కావాలంటే ఏం జరగాలి? అది ఎర్తన్ పైప్స్ అంటే ఇంతకుముందు బాగా పాపులర్ అండి. మేము అవి 30 years 40 years యూజ్ చేసినా కూడా చూసాము. అవి డ్యామేజ్ అవ్వదు, కానీ ఒకదానికొకటి అవి 2 feet కు ఒకదానికొకటి జాయింట్ చేసినప్పుడు ఆ జాయింట్స్ మధ్యలోంచి గేర్లు అవన్నీ వచ్చేసి కొంచెం అడ్డుపడుతున్నాయి. తర్వాత దాంట్లో కాస్ట్ ఇంకొక రకం, దీని కాస్ట్ తక్కువ, కానీ ఫర్ ఎనీ బెండ్ మీరు ఒక 30 degrees బెండ్ చేయాలన్నా కూడా ఒక మ్యాన్ హోల్ కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే తర్వాత ఒక 3 inches to 5 inches హైట్ డిఫరెన్స్ వచ్చినా కూడా మళ్ళా మ్యాన్ హోల్ కట్టుకోవాలి.
అవి మనం దారం పట్టుకొని స్ట్రైట్ లైన్ లో వేసుకోవాలి. అవును. హైట్ డిఫరెన్స్ వస్తే కూడా మళ్ళీ డిఫరెన్స్, మళ్ళీ ఒక మ్యాన్ హోల్ కట్టాలి. ఓకే. ఇప్పుడు రెసిడెన్షియల్ బిల్డింగ్ లో డిఫరెంట్ యూనిట్స్ ఉన్నప్పుడు కొంచెం అన్ని మ్యాన్ హోల్స్ పెట్టుకుంటే మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తుందండి. ఓకే. సో అది ఇప్పుడు కొత్తగా ఏంటంటే మన బోర్వెల్ వేసినట్టుగా HDFC పైప్స్ వచ్చినట్టుగానే ఈ డ్రైనేజ్ కూడా సపరేట్ పైప్స్ వచ్చాయండి. అవును. 30 to 40 feet ఒకటే పైప్ వేసేసుకోవచ్చు. ఈజీ అవుతుంది, ప్రధానంగా ఈజీ అవుతుంది. తర్వాత అది మనకు 90 degrees లో బెండ్ కాదు కానీ ఒక 20 degrees 15 to 20, 25 కూడా కొంచెం బెండ్ చేసేయచ్చు. ఓకే. కానీ బెండ్ చేస్తే జామ్ అవుతుంది. ఇప్పుడు వరప్రసాద్ గారు మీరు చెప్పింది విన్నారు సార్, ఈవెన్ పందికొక్కులు కింద తవ్వినా ప్లాస్టిక్ పైపు బెండ్ అవుతుంది కాబట్టి బెండ్ అయిన కారణంగా అందులో వెళ్ళేవి జామ్ అవుతాయి, స్ట్రక్ అయిపోయి వాటర్ ఓవర్ఫ్లో గట్రా ఇలాంటి సమస్యలు ఉంటాయి అంటున్నారు రామచంద్ర. అది బెండ్ ఎప్పుడైతే అంటే అండి మనం డైరెక్ట్ గా ఎర్త్ మీద వేస్తే, ఇప్పుడు టెక్నిక్ అట్లా వేయమండి. ఏం చేస్తామంటే కింద సాలిడ్ బ్రిక్స్ పెడుతున్నాం. ఓకే. సాలిడ్ బ్రిక్ పెట్టినప్పుడు ఎలుకలు కొరికే ఛాన్స్ ఉండదండి వీటికి. ఓకే. మామూలు చిన్న ప్లాస్టిక్ అయితే వస్తుంది. తర్వాత ఆ సార్ మనకు బయోడిగ్రేడబుల్, తర్వాత అది పర్మనెంట్ గా ఉండిపోద్ది అన్నప్పుడు కరెక్టే. అదేంటి కొన్ని మైక్రాన్స్ లెస్ దాన్ 40 మైక్రాన్స్ అవి ఉన్న వాటితో ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఈ పైప్స్ అన్ని మళ్ళీ రీసేలబుల్. మనం ఇంటింటికి వచ్చి ఇప్పుడు ఆటోలో కూడా అడుగుతున్నారు, ప్లాస్టిక్ పైపులు కానీ ప్లాస్టిక్ పాత రెఫ్రిజిరేటర్లు కానీ ఏమున్నా తీసుకుపోయి వాళ్ళు బెల్ట్ చేసేస్తున్నారు. అది తర్వాత ఇంకొకటి, నేను బిల్డర్ కూడా అండి, ఆలోచించినప్పుడు ఏమైతుందంటే మనము ఓల్డ్ టెక్నిక్ యూజ్ చేస్తున్నాం అన్నప్పుడు బయ్యర్ అంత ముందుకు రావట్లేదు. అది అంటే నేను చెప్పేది. కానీ సార్ చెప్పినట్టుగా మనం ఆ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి, పర్యావరణానికి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు తర్వాత ఎక్కువ మంది లేబర్ దాంట్లోనే పనిచేస్తారండి. ఇప్పుడు ప్లాస్టిక్ పైప్లు అన్ని ఆటోమేటిక్, మనం లాస్ట్ కు మనకు ఈవెన్ 40 feet కానీ 80 feet అని పెట్టేస్తే అది పైప్ కూడా కట్ అయ్యి రోల్ అయి బయటకు వచ్చేస్తుంది. అంత ఆటోమేటిక్ అయినప్పుడు లేబర్ ఎవరు ఉండరు, ఎకానమీ అవుతుంది కాబట్టి వాడు తక్కువ రేటుకి ఇస్తాడు. కానీ అన్ని తక్కువ రేటుకి ఇచ్చినవి మనం ప్రిఫర్ చేయాలని అనుకుంటే ఎన్విరాన్మెంట్ దెబ్బతింటాయి. కానీ తక్కువ రేటు కూడా రావట్లేదు అంటున్నారు సార్. వీటితో మట్టి పైపులతో పోల్చుకుంటే కొంచెం డ్యూరబిలిటీ ఉన్న ప్లాస్టిక్ పైపులు బ్రాండెడ్, మళ్ళీ వాటిలో కొన్ని బ్రాండెడ్ అన్బ్రాండెడ్ కూడా ఉన్నాయి, అవి రేటు ఎక్కువ అవుతున్నాయని కూడా చెప్తున్నారు రామచంద్ర రెడ్డి గారు. ఆయన చెప్పింది కరెక్ట్ అండి. కానీ మనము సివిల్ ఇంజిన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే నాట్ ఓన్లీ కాస్ట్ ఆఫ్ దట్ వన్, ఇంక్లూడింగ్ లేబర్. తర్వాత ఈ మ్యాన్ హోల్స్ ఒకటే కాదు, మ్యాన్ హోల్స్ మీద పెట్టే కవర్స్, ఈ స్టీల్ ది ఇవన్నీ ఇప్పుడు దొంగలు ఎక్కువ అయిపోయారు. కాంక్రీట్ పెట్టుకుంటాము, అది పెట్టడమే కాకుండా దీంట్లో మెయింటెనెన్స్ ఏమైతుందంటే ఎక్కడన్నా ఒక చోట జామ్ అయింది అనుకోండి, చిన్న లీక్ ఉంది అనుకోండి, పైప్ లో ప్రాబ్లం లేదు. సార్ చెప్పినట్టుగా దెర్ ఇస్ నో ప్రాబ్లం అట్ ఆల్ విత్ ది పైప్స్. ఈ మ్యాన్ హోల్స్ జామ్ అయిపోతున్నాయి. సో ఈ లేబర్ ఖర్చు ఇవన్నీ తీసుకొని మనం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years అట్లా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు దిస్ వర్క్స్ అవుట్ ఈక్వల్ కాస్ట్ అయినా కూడా యాజ్ ఎ బిల్డర్ ఐ ఫీల్ ఇట్ ఈస్ హ్యావింగ్ లెస్ వర్క్. ఒక బిల్డర్ గా చూస్తే మీరు చెప్పింది కరెక్ట్, కానీ ప్రభుత్వ పరంగా కొంత వీటికి ప్రోత్సాహం ఉండి కొన్ని ఆంక్షలు ఉన్నట్టుగైతే పరిశ్రమ నిలదొక్కుంటుందేమో అనుకుంటున్నాను రామచంద్ర రెడ్డి గారు. పరిశ్రమ నిలబెట్టడం అన్నది మన అందరి కర్తవ్యం అండి, అందులో సెకండ్ థాట్ ఏం లేదు. గవర్నమెంట్ ప్రపోజ్ చేయాలి, బిల్డర్స్ సపోర్ట్ చేయాలి, అందులో అనుమానం లేదు. కానీ బిల్డర్ ఎక్కడ భయపడుతున్నా అంటే బయ్యర్ ఈజ్ నాట్ కమింగ్ బికాస్ యూ ఆర్ యూజింగ్ ఆల్ ఓల్డ్ సిస్టమ్స్ అని. రైట్ సార్, మళ్ళీ టైం ఉంటే మీ దగ్గరికి వస్తాను సార్. నరసింహారెడ్డి గారు, ఇక్కడ కీలకమైన అంశం ఇది పర్యావరణం. ఇప్పుడు ప్లాస్టిక్ దీన్ని మళ్ళీ రీయూజ్ చేయొచ్చు, కానీ అసలు ప్లాస్టిక్ తయారు చేయటమే పర్యావరణానికి హితం కాదని. ఇది 100 రోజులు 100 ఏళ్ళు అయినా సరే తిరుగు లేకుండా ఉండే ప్రాసెస్లో ఎందుకని ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్యం? కొన్ని వేల కోట్లు ఈ పైపింగ్ ఇండస్ట్రీ ఉండుంటుంది, కలిసి పెద్ద పెద్ద బ్రాండ్లు ఉన్నాయి. ఇది హైలీ లేబర్ ఇంటెన్సివ్. 10 కోట్లకి 4,000 మంది పనిచేస్తున్నట్టు అసలు నాకు వాళ్ళ జీతాల కంటే కూడా ఏం లేదు అక్కడ. ఏం చెప్తారు నరసింహారెడ్డి గారు? ప్రభుత్వాలు అంటే గత 20 ఏళ్లలో ఏ ఒక్క మనం పార్టీ అనుకుంటాం జనరల్ గా, మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ
ఈ ప్లాస్టిక్ ని సబ్సిడైజ్ చేస్తున్నాయి. ఓకే. చాలా మంది అనుకుంటాం రేటు తక్కువ ఉంది, రేటు తక్కువ ఉంది ఎందుకు ఉంది అంటే అది ఇట్ ఈస్ సబ్సిడైజింగ్. ఆన్ ద అదర్ హ్యాండ్ మనం ఈ మట్టి పరిశ్రమలకు సబ్సిడీ ఇస్తే మీరు అన్నట్టు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. 2006లో నేషనల్ ఫైబర్ పాలసీ అని ఒకటి డెవలప్ చేశారు. ఓకే. నేషనల్ ఫైబర్ పాలసీలో ఈ మ్యాన్ మేడ్ ఫైబర్ అంటే ఈ పెట్రోలియం, క్రూడ్ పెట్రోలియం నుంచి మ్యాన్ మేడ్ ఫైబర్ తీస్తారు. ఓకే. అందులో ఒక 8-10 రకాలు ఉన్నాయి. ఓకే. ఆ 10 రకాలు రకరకాల ఉపయోగాలు, మన కార్లో గానీ ల్యాప్టాప్ లో గానీ అన్నిటికీ రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. అందులో పాలీ టెట్రాసైక్లిన్, పాలీ ప్రొపిలిన్ ఇట్లాంటి అన్ని ఉన్నాయి. వీటికి ఇవి మనం కేవలం మట్టి పైపుల పరిశ్రమే కాదు, చేనేత పరిశ్రమ మీద దీనివల్ల ఇవాళ మట్టి పరిశ్రమకి ఫిక్స్ అవుతాం సార్ మనకి. అందుకే నేను అంటున్నా, ఇప్పుడు ఈ పాలసీ ఏం చేశారంటే అప్పటి వరకు యాక్చువల్లీ మీకు మన దగ్గర ఈ ప్లాస్టిక్ పరిశ్రమ మొదలైంది 1985లో. అప్పుడు 48% ట్యాక్స్ ఉండేది వీటి మీద. ఈ ఫైబర్ పాలసీ తీసుకొచ్చాక దాన్ని తగ్గించుకుంటూ వచ్చారు. 48 నుంచి 36, 24, 8 తీసుకొచ్చి మొన్న జిఎస్టి వచ్చినప్పుడు జిఎస్టి కూడా ఆన్ పార్ విత్ ఈ మన మిగతా పరిశ్రమలతో పెట్టారు. రెండోది 4% ఇన్సెంటివ్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వము ప్లాస్టిక్ ఉత్పత్తులు. సో దీంతో రెండోది పర్యావరణం మీద పడే ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్టర్నలైజ్ చేస్తారు కాస్ట్. మీరు అన్నట్టు అది తయారు చేసేటప్పుడు కాలుష్యం ఉంటది. తయారు చేసినాక ఇప్పుడు మట్టిలో మనకు ప్లాస్టిక్ పెట్టడం వల్ల సాయిల్ డైవర్సిటీ దెబ్బతింటున్నాయి. సాయిల్ లోపట, భూమి లోపట ఉండే బ్యాక్టీరియా ఇవన్నీ కూడా చనిపోతున్నాయి. ఈ అంచనాలు లేవు కాబట్టి ఇట్లాంటి ఇంపాక్ట్స్ అన్ని స్టడీ చేయకుండా కేవలం మనం ఒక కమర్షియల్ మోడల్ తీసుకొని దాని ఇంత దీన్ని ఇంత అని చూసుకుంటాను కానీ సుస్థిరంగా దీర్ఘకాలికంగా చూడట్లేదు. రైట్ సార్. రామ్మోహన్ రావు గారు, ఇక్కడ నాకైతే అసలు ఆశ్చర్యం అనిపిస్తున్నది, ఇంత లేబర్ ఇంటెన్సివ్ ఉన్న 100 ఏళ్ళు పైగా 125 ఏళ్ళు 150 ఏళ్ళు కూడా మన్నుతున్నటువంటి దీన్ని ఎందుకని ఇప్పుడు సరే ప్రైవేట్, ఇప్పుడు రామచంద్రరెడ్డి గారు చెప్పినట్టు బిల్డర్స్ తర్వాత సంగతి, కానీ ప్రభుత్వాలే హౌసింగ్ బోర్డు పెద్ద ఎత్తున చేస్తున్నాయి. ఇప్పుడు వీటిలో అనేక సైజులు ఉన్నాయి సార్. డయామీటర్ నాకు తెలిసి 4 ఇంచుల నుంచి దాదాపు 9 ఇంచుల దాకా కూడా వస్తున్నాయి. కాకపోతే లెంగ్త్ ఒకటే కొంచెం 12 ఇంచులు కూడా వస్తున్నాయి. సో అంటే 16 ఇంచుల వరకు ఓకే, మా ఆర్డర్స్ ఉంటే అవి కూడా చేయగలుగుతా ఉంటున్నారు. పొడుగు సంబంధించి మరి వరప్రసాద్ గారు, పొడుగు ప్రధానంగా దీనిలో ఇబ్బంది కనపడుతుంది. లెంగ్త్ మీటర్ వరకు కూడా చేయగలుగుతాం సార్. మీటర్ కన్నా ఎక్కువ ఎందుకు చేయలేము అంటే లేపడం కష్టం, లేబర్ ఇంటెన్సివ్ సార్. సో సార్ ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నదనుకోండి, దాదాపు 2 కోట్ల మందికి ఎటువంటి ఎడ్యుకేషన్ స్కిల్ లేని లేబర్ ఉంటారు. కొద్దిమంది వ్యవసాయ పనులు చేసుకుంటారు. వ్యవసాయ పనులు సంవత్సరం ఉండే కదా సార్. వర్షాకాలం 1-2 నెలలు ఉంటాయి, ఎండాకాలము మిగిలిన కాలం అంతా వాళ్ళు ఎట్లా బతకాలి? రైట్ సార్, టైం తక్కువ ఉంది సార్. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ప్లాస్టిక్ పైప్ లైన్ వాళ్ళు బతకడానికి చిన్న పరిశ్రమలే కావాలి. చిన్న పరిశ్రమలు చంపేస్తే ఆల్మోస్ట్ పరిశ్రమ పెడితే 2,000 కోట్లు 3,000 కోట్లు పెట్టి పరిశ్రమ స్థాపిస్తే అందులో 100 మంది కూడా ఉండరు. రామ్మోహన్ రావు గారు, ప్రభుత్వాలు ఇటు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఉన్నది, అలాగే ఏపీలో ఉన్నది, జాతీయ స్థాయిలో ప్రభుత్వాలే మోడీ గారు మనం చెప్పారు మళ్ళీ ఈ ఐదేళ్లలో 3 కోట్ల హౌసింగ్ చేపడతామని. ఏదైనా దీన్ని ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంది? హెచ్ఎంటీ అయితే దీన్ని ఒక ఉద్యమంగా తీసుకుంది. ఏం చెప్తారు రామ్మోహన్ రావు గారు? స్పష్టంగా శ్రీనివాసరావు గారు, మిత్రులందరూ నమస్కారం. మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. ఎందుకంటే గతంలో భూమి మనకు ఒక ఊరు పొందుపరచడం అంటే బొడ్రాయి పండుగ చేస్తున్నారు గ్రామాల్లో. ఊరు పొందుపరచడం అంటే 13 వృత్తుల వాళ్ళు ఉంటుంది ఊరు. ఈ 13 వృత్తులు కూడా పర్యావరణానికి అనుకూలంగా ఉండేవి. విశ్వబ్రాహ్మణ పూలు, కమ్మరి, కుమ్మరి,
మనకు కుమ్మరిలోకి రాడు, కుమ్మరి, మంగళి, చాకలి, మళ్ళీ వేరే వృత్తులు, ఇవన్నీ కలిసి 13 వృత్తులు ఉంటేనే ఒక ఊరు పొందుపరచారు. ఈ వృత్తులు కూడా పర్యావరణానికి అనుకూలంగా ఉండేవి. చూడండి, మొత్తం కమ్మరి పని చెప్తే ఆయన ఇది భూమిలో కలిసిపోతుంది, వడ్ల పని చేసిన చెక్క అన్ని భూమిలో కలిసిపోతుంది. కానీ ఏం చేస్తాము, మెల్లమెల్లగా అలకటి పని అంటాం, అలకగా ఉన్నది చూసుకుంటాం. ఉదాహరణకు మా సిద్దిపేట జిల్లాలో మన పెంకుల పరిశ్రమ ఎంత బ్రహ్మాండంగా ఉండేది అంటే అన్ని పోయినాయండి. ఇప్పుడు ఇంగ్లీష్ పెంకు అనేవాళ్ళం. మీరు చూడండి ఎంత వైవిధ్యం, జీవ వైవిధ్యం కానీ గ్రామ వైవిధ్యం అంతా పోయింది. ఆదిలాబాద్ పోతే చిన్న పెంకులు ఇంతే, నేను చెప్పేది ఇంతే ఉంటాయి, అదొక పరిశ్రమ. మా దగ్గర బోర్డు ఇట్లా బోర్డు ఉంటాయి. అంటే ఒక ఊరికి వెళ్తే అక్కడ లోకల్ గా దొరికే వస్తువులతో ఇల్లు నిర్మించేవారు ఈ మొత్తం వృత్తుల వాళ్ళందరూ. ఇవాళ ఏ బంగాళాలు అయిపోయినాయి, ఏ ఊరికి పోయినా స్లాపులు అయిపోయినాయి. అంటే ఒక ఊరికి పోతే ఆ ఊరు ప్రత్యేకత తెలిసేది మొత్తం పోయింది. వాళ్ళ అన్ని ఊళ్ళు ఒకే రకంగా తయారని మెల్లమెల్లగా పెంకుటీలు పోయి చేస్తున్నాయి. 2 రకాల లాభం అంటున్నాడు. ఒకటి మా ఇంటికి పంపేకి అప్పుడు రండి, మా పాతిల్లు ఉన్నది చాలా ఎత్తులో ఉంటది, ఇటుపక్క అటుపక్క స్లాబ్ ఇల్లు ఉంటది. ఇవాటికి కూడా స్లాబ్ ఇంటి కట్టాలలో చల్లగా ఉంటది, గాలి ఇదంతా బ్రహ్మాండంగా వస్తుంది. కాదు రామ్మోహన్ గారు, మీరు చెన్నైలో కూడా చాలా రోజులు ఉన్నారు. చెన్నైలో ఇళ్ల మీద కూలింగ్ కోసం పెంకులే వేస్తారు. ఆల్మోస్ట్ మీకు స్లాబ్ల మీద కూడా మళ్ళీ పెంకు వేసుకుంటారు. అంటే ఎలా ఏమంటారు, ఏ పట్టణానికి ఆదిలాబాద్ ఒక రకంగా, మెదక్ ఒక రకంగా, పాత మహబూబ్నగర్ ఒక రకంగా, మన రంగారెడ్డి జిల్లాలో మన షాబాద్ పంటలతో పైన వేస్తుంటారు కదా. అంటే లోకల్ మెటీరియల్ వాడే పద్ధతి అంతా పోయి గ్లోబలైజేషన్, ఎల్పిజి అనే పెద్ద దుర్మార్గమైన దాంతో వాళ్ళు ఏమైందంటే అంతా పర్యావరణ ధ్వంసము, వాళ్ళ మనుషులు కూడా కలుషితం చేస్తున్నారు అంటున్నారు. ఇవన్నీ కూడా అమ్ముడు పోవచ్చు, పైపులు అమ్ముడు పోవడం తర్వాత సంగతి నేను స్పష్టంగా చెప్తున్నాను. బిల్డర్స్ కూడా దయచేసి మారాలి. ఒకటి నేను ఏదైతే అడుగుదాం అనుకున్నా మనకు వరప్రసాద్ గారు జవాబు చెప్పారు. ఈ పొడుగు పెట్టి ఏమిటి, చాలా వరకు ఇప్పుడు మన రామచంద్ర గారు కొన్ని సమస్యలు లేకుండా ఏది లేదు. ఈ సమస్యలు పెట్టడానికి పొడుగు పెంచితే ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళని ఒక పైపు 2 ఫీట్ల మోయడం ఒకటే అయితే, చూసారుగా గతంలో క్వింటాలు బియ్యాన్ని ఒక మనిషి హవాని మోసేవాడు. ఇవాళ 25 కిలోల బస్తాలు వచ్చేసినాయి. ఇప్పుడు 25 కిలోలు 50 కిలోల బస్తాలు నింపడానికే వీల్లేదు ఇప్పుడు హవాని దాని సంక్షేమం చూసుకుంటే కనుక. 2 పరిష్కారం, ఒకటేమో దీన్ని విరివిగా ప్రచారం చేయాలి, పర్యావరణ హితమైన నిర్మాణాలు ప్రోత్సహించాలి. అది ఒక ఆదర్శంగా పెట్టుకుంటే లాభం లేదు, దాన్ని ఆచరణ రూపకంగా పెట్టాలి. దానికి ఫస్ట్ ప్రభుత్వం. రెండోది పెద్ద బిల్డర్లు కూడా సహకరించాలనుకున్నాడు. పెద్ద బిల్డర్ కూడా సహకరించాలి. ఇప్పుడు అల్కగూడ పని చేస్తున్నాం అనుకుంటే మరి అల్కగూడ పని మనం నష్టం చేసుకోవద్దు కదా. అంతేందుకు పట్టుపేరు నుంచి గోల్కొండ, ఇంతకుముందు మనకు వరప్రసాద్ గారు చెప్పారు, పాత నిజాం కాలంలో అంటే గోల్కొండ వరకు గ్రావిటీ ద్వారా పైప్ లైన్ మట్టి పైపు వేశారండి. ఇప్పటికి మీరు గోల్కొండ పోండి, గోల్కొండ కోటలో మట్టి పైపులు కనపడుతుంటాయి. మీరు మొత్తం అంటే పర్యావరణంలో కలిసిపోయేది చేద్దామా, లేకపోతే ఈ ప్లాస్టిక్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది, మూలకాల నుంచే కదా. ప్రపంచంలో పూర్తిగా లేని మూలకం లేదు, కానీ ఇది కృత్రిమంగా తయారు చేస్తున్నాం కనుక అది పోదు. ప్లాస్టిక్ కానీ ఫైబర్ కానీ పోదు. ఒకటి 2 గ్రూపులు, ఫైబర్ ఏమో అల్కగా ఉంటుంది. మనం స్టూల్ వాడుతున్నాం, ఫర్నిచర్ వాడుతున్నాం. కానీ గతంలో కలపతో ఇప్పుడు మా ఇంట్లోనే ఎందుకంటే ఒక 100 ఏళ్ల క్రితం మా నాన్నగారు వాడిన మంచం ఇప్పటికి ఉన్నది, 10 మంచం. దాన్ని ఇవాళ నేను కొనుక్కున్న మంచం 4 సార్లు మార్చడం, సోఫాలు 4 సార్లు మార్చడం. ఈ ఖర్చు తీసుకోండి. అందుకనే ఒకసారి ఖర్చులు వద్దు, పర్యావరణ హితమైన వాటి మారాలి. దానికి వాటి ఆధునిక కాలంలో బిల్డర్ల ప్రోత్సాహం పెద్దది. దానిలో మనకు గవర్నమెంట్ బిల్డింగ్ లో కలప వాడడం లేదు, చాలా వరకు వచ్చేసినాయి మనకు వచ్చేసి. కలప వాడడం లేదు, కలప రక్షణే కావచ్చు. మన కలప వాడడం వల్ల పర్యావరణ నష్టం అవుతుంది కదా, రక్షణే కావచ్చు. కానీ మీరు రెండింటి బ్యాలెన్స్ ఎట్లా తీయాలి? రైట్ సార్, టైం తక్కువ ఉంది. ఫైనల్ గా రామచంద్ర రెడ్డి గారు లాంటి నిపుణులు చెప్పినట్టుగా దీనిలో ఉన్న లూప్ హోల్స్ ని సరిచేయడానికి వారు ఏదైతే చెప్పారో లెవెలింగ్ లో తేడాలు వస్తాయి అన్నది, దానికి ఏదైనా మంచి టెక్నాలజీ ఉంటుంది. అలాగే వీటిని పొడుగు పెంచడానికి 1 మీటర్ వరకు మాత్రం పొడుగు వస్తుంది. డయామీటర్ ఎక్కువ ఉన్నా కూడా 1 అడుగు దాకా కూడా వెడల్పు ఉండేటువంటి, అంటే పెద్ద పెద్ద వీటికి కూడా వాడచ్చు. 1 అడుగు కంటే డయామీటర్ ఉండేవి సాధారణంగా పెద్ద పెద్ద వాటర్ పైప్ లైన్లు తప్పితే వేరే వాటికి అంత అవసరం ఉండదు. సో ఆ రకంగా వీటిని పెద్ద ఎత్తున ప్రభుత్వాలు, కనీసం ముందు ప్రభుత్వాలు ఆదుకోవాలి. పరిశ్రమ నిలబడితే తర్వాత దానిలో లోపాలను సరిచేయడానికి, ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయంగా మార్చడానికి చూడొచ్చు. దీనిలో ప్రత్యక్షంగా కనపడుతున్నది పెద్ద ఎత్తున ఉపాధి, తక్కువ ఖర్చులో తక్కువ రొటేషన్, తక్కువ టర్న్ ఓవర్ ఉన్న దగ్గర కూడా
దాదాపు వేల మంది, ప్రత్యక్షంగా 4-5 వేల మంది, పరోక్షంగా 10-15 వేల మంది ఉపాధి పొందుతున్నారు. 10 కోట్ల టర్నోవర్లు ఇంతమంది ఉపాధి పొందే పరిశ్రమ భవిష్యత్తు నాకు తెలిసి తెలంగాణ చరిత్రలో దేశంలో ఎక్కడ కూడా ఇంత తక్కువ టర్నోవర్లు ఇంతమందికి ఉపాధి సాధ్యం కాదు. లోపాలు ఉంటే వాటిని సరిచేయడానికి మేధావులు, నిపుణుల సలహాలు ప్రభుత్వాలు తీసుకోవాలి. ప్రభుత్వం ఈ పరిశ్రమను ఆదుకోవాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న వరప్రసాద్ గారికి, రామచంద్రరెడ్డి గారికి, నరసింహారెడ్డి గారికి, అలాగే రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.